గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఎక్కడికి వచ్చినా తెలుసా? పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారింటికి. మరి వారి హోమ్ ఎలా ఉందో హోమ్ టూర్ చేసి చూద్దామా? నాతో పాటు రండి. ఓకే, సెంట్రల్ మినిస్టర్ హౌస్ అంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మనం కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్ళాలి. పర్మిషన్ ఇస్తారా లేదా, ఇది కూడా ఒక క్వశ్చనే. చూద్దాం, వెళ్దాం. బట్ చాలా సింపుల్గా అనిపిస్తోంది. 5th ఫ్లోర్ అని చెప్పారు అడిగినప్పుడు. వెళ్ళిపోదాం. పైకి వచ్చేసాం. సెంట్రల్ మినిస్టర్ గారి ఇల్లు ఎంత సింపుల్గా ఉందో తెలుసా? మామూలుగా నేను ఎక్స్పెక్ట్ చేసాను ఫుల్ సెక్యూరిటీ ఉంటుందేమో, ఎలా వెళ్ళాలి అని. బట్ ఓకే, ఇక్కడ ఉంది. హలో అండి, కావ్యారెడ్డి గారి కోసం వచ్చాను. చాలా బాగుంది తెలుసా? హలో మ్యామ్, వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. కిషన్ రెడ్డి గారిని చూడలేకపోయినా మిమ్మల్ని చూసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. కానీ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది మాకు. సెంట్రల్ మినిస్టర్ ఇల్లు ఇంత సింపుల్గా ఉంటుందా అని చెప్పి. ఫుల్ సెక్యూరిటీ ఏమో, రావడం ఎలా, ఎన్ని అంచెల భద్రత దాటుకుని రావాలని అనుకున్నాము. చెప్తే విన్నాను, బట్ ఇప్పుడు చూస్తున్నాను. సో ఒక్కసారి మీ పర్మిషన్తో మా వ్యూయర్స్ అందరికీ మీ హోమ్ టూర్ చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా తీసుకోండి. ఓకే, పర్మిషన్ వచ్చేసింది. సరే మ్యామ్, జస్ట్ అంతే ఒక 10 minutes లో చెప్పేస్తాను ఏంటి అని చెప్పి. బట్ వెరీ నైస్ మీటింగ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కావ్యారెడ్డి గారు పర్మిషన్ ఇచ్చేసారు. సో ఒక్కసారి ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం. సో నేను ఫస్ట్ మెయిన్ ఉన్నది హాల్ అండి, ఎంట్రన్స్. ఎంత సింపుల్గా ఉందో. నేను సింపుల్ అని ఎన్నిసార్లు అంటున్నాను అనుకోవద్దు. కామన్గా మనకి తెలుసు, కొంచెం సెలబ్రిటీస్ కావచ్చు, హోదాలో ఉన్న వ్యక్తులు, సెంట్రల్ మినిస్టర్స్ అంటే ఇంకా చెప్పాలా, అంటే ఆ హంగు ఆర్భాటం, ఆ దర్పం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. పెద్ద హాల్స్ అంటే వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడానికి, కూర్చోవడానికి అని ఇలా ఫుల్ ఏసీతో ఉంటుందా? ఎక్కడ మనకి ఏసీ కూడా కనిపించదు, జస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయంటే. చాలా సింపుల్ లైఫ్ అనే చెప్పుకోవాలి. రాగానే మనకి నార్మల్ సోఫాస్ ఎక్కువగా. కంప్లీట్గా ఇప్పుడు నేను చూపించే కొన్ని బొమ్మలతో మీకు అర్థమైపోతుంది వీళ్ళ టేస్ట్ ఎలా ఉంది, ప్రత్యేకించి కిషన్ రెడ్డి గారిని అని చెప్పి. సో ఇవన్నీ చూడొచ్చు. మన ట్రెడిషన్కి సంబంధించి అంటే చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు ఉంటాయి కదా, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. నాకు చూడగానే చాలా సంతోషం అనిపించింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి దైవభక్తి బాగా ఉంది, అది మనకు తెలుసు. దేశభక్తి కూడా ఎంత ఉందో బాగా తెలుసు. అవి ఇక్కడ మనకి రిజంబుల్ అనమాట కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కటి చాలా యాంటిక్ పీసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువగా గణపతి బొమ్మలు నేను చూస్తున్నాను, అండ్ అలాగే కృష్ణుడివి. సో ఇవి ఎంత బాగుంది. ఇది ఫ్లవర్ వేస్, ఇవన్నీ యాంటిక్ పీసులే, క్యూట్గా అనిపిస్తున్నాయి. ఇగో అమ్మవారిది. మనం కామన్గా మనం చూస్తాం కదా, అంటే ఇప్పటి రోజుల్లో ఆ భక్తి పెరిగినప్పుడు ఏంటంటే మనం అది రిజంబుల్గా ఏం చేస్తాం, బొమ్మల రూపంలో ఇంట్లో పెట్టుకుంటాం. బట్ ఇలాంటి క్యూట్గా అనిపించే బొమ్మలు మనం జస్ట్ షోకేజ్లో పెట్టుకుంటాం కదా. నార్మల్గా మన ఇంట్లో మనం ఎలా షోకేజ్లో చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మలు అరేంజ్ చేసుకుంటాం, అలాగే ఉంది ఇక్కడ కూడా. సో ఇంకా ఇక్కడ విషయానికి వస్తే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం ఎంత బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, వచ్చిన వాళ్ళందరికీ మెయిన్ కళ్ళన్నీ అటే వెళ్ళిపోతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఇష్టం, ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తిగా కిషన్ రెడ్డి గారికి ఎంతటి అరుదైన గౌరవం దక్కిందో మనందరికీ తెలుసు. ఒక సెంట్రల్ మినిస్ట్రీ హోదా వారికి రావడం, ఇంతమంది ఉండగా వారికే ఆ పదవి రావడం చాలా చాలా సంతోషించే విషయం. ఎప్పుడు మాట్లాడినా చాలా క్లోజ్గా మాట్లాడతారని, ప్రతి విషయం అడిగి తెలుసుకుంటారని, ప్రత్యేకించి కావ్యారెడ్డి గారితో కూడా కొన్ని సందర్భాల్లో ముచ్చటించిన విషయం కూడా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో కూడా మనతో షేర్ చేసుకున్నారు. సో అంత ఇదిగా ఉంటారు, మాట్లాడతారు. ఆ దర్పం ఎవరూ ప్రదర్శించరు. సో అదే సింప్లిసిటీ కిషన్ రెడ్డి గారికి కూడా ఉంది ఫస్ట్ నుంచి. వారి గురించి చెప్పాలన్నా, ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఆయన సెంట్రల్ మినిస్టర్ వరకు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయం అనే చెప్పాలండి. ఇక్కడ చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి పిక్చర్స్, ఇది మెయిన్ అట్రాక్షన్. ఇంత పెద్ద పోస్టర్ లాగా చేయించుకుని అలా ఏం లేదు, సింపుల్గా వారికి నచ్చే విధంగా ఇలా చేయించుకున్నారు. ఒక గిఫ్ట్ ఇచ్చారు కిషన్ రెడ్డి గారికి. సో అదే గుర్తుగా ఇలా షోకేజ్లో పెట్టేసుకున్నారు. సో ఇక్కడ మనకి చూడొచ్చు 4 సింహాలు అటు ఇటు.
అండ్ అలాగే ఇంకా ప్రత్యేకమైనవి అంటే కొన్ని కొన్ని మనకి ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇస్తారు కదా. ముందు మనకి పదవి వారికి వచ్చింది అని అంటే కనుక హోంశాఖ సహాయ మంత్రి. సో వాటికి సంబంధించినవి కాబట్టి ఇవి మనకి డెఫినెట్గా కనిపిస్తాయి. ప్రస్తుతం వారు టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి మినిస్ట్రీ హోదాలో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు మనకి దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు. మనకి ఏంటంటే ఇవి మన ట్రెడిషన్ కదా, చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు, ఇవన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయి. అప్పటి రోజులు మళ్ళీ గుర్తొస్తాయి, పల్లెటూరులో ఆ వాతావరణం అవన్నీ. సో అవే ఇక్కడ కనిపించేలా పెట్టుకున్నారు. కావ్యారెడ్డి గారు మాటలో చెప్పారు, వినాయకుడు అన్న, వెంకటేశ్వర స్వామి అన్న, అమ్మవారన్న చాలా ఇష్టం, ఎక్కువగా కొలుస్తాము, ఆ భక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి. సో ఇగో రాముల వారిది చాలా క్యూట్గా ఉన్నాయి. యాంటిక్ పీసెసే కనబడుతున్నాయి అన్నట్టు, మనకి రెగ్యులర్గా కనిపించేది కాకుండా మిగతావన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నంది, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకొంచెం డిఫరెంట్. ఇవి మనం తీస్తేమని అంటారేమో కానీ చాలా బాగున్నాయి చూడ్డానికి. తీయచ్చా ఒకసారి, చూడొచ్చా? యా, ఇగో చెక్క బొమ్మలు, అలాగే తంజావూరు బొమ్మలు, ఇవన్నీ కూడా చాలా యాంటిక్ పీసెస్ అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి. డివోషనల్ వినాయకుడు ఎంత బాగున్నాడు పడుకుని, డిఫరెంట్గా కనిపిస్తున్నాయి మనకి. ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకొచ్చినాయి. మేబీ కావ్యారెడ్డి గారిని అడిగితే చెప్తారేమో ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ అని చెప్పి. చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ ఏంటంటే సార్ వెళ్ళినప్పుడు, అంటే కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ప్రత్యేకించి కొన్ని చారిటబుల్ ట్రస్ట్ దగ్గర, ఈ ఫౌండేషన్ దగ్గర సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు గుర్తుగా వారికి చిన్న చిహ్నాలు ఇవ్వటం మనం చూస్తుంటాం కదా. అలా చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి. గణపతి మొత్తం పాలరాయితో చేసింది, ఇదైతే కంప్లీట్గా మార్బుల్ తోటి ఉంది. వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది ఏదైనా ఉంది అని అంటే ఈ ట్రీ అండి. ఇది కల్పవృక్షం. పూజ చేసి మరీ ఇచ్చారట కిషన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానంతో. తమిళనాడు వెళ్ళినప్పుడు ఎలక్షన్ టైంలో ప్రత్యేకించి వారిని సన్మానిస్తూ ఒక సత్కారం చేస్తూ అందులో భాగంగా ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. నార్మల్గా ఇచ్చే గిఫ్ట్స్ అన్ని మనం కామన్గా ఉంటాయి, జస్ట్ షోకేజ్లో పెట్టుకుని ప్రతిరోజు చూసి తెలుసుకునే విధంగా ఉంటే వాళ్ళు కూడా గుర్తొస్తారు అనే విధంగా ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చారు. నిజంగా చాలా బాగుంది. కల్పవృక్షం ఇది మనందరికీ తెలిసిందే. జస్ట్ ఇట్లా టచ్ చేస్తే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఓ మై గాడ్, చాలా అంటే ఇది కొద్దిగా వెయిట్ కూడా ఉంది, అర్థమవుతుంది. జస్ట్ హ్యాంగ్ చేశారు, వాల్ హ్యాంగింగ్లా ఉంది. మంచి ట్రీ, ఎంత అందంగా ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కాపర్ అండ్ లైట్ ఎల్లో, అంటే గోల్డ్ కలర్ అలా ఇచ్చారు. సో ఇక్కడ ఫ్లవర్స్ బాగున్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకా అందరికీ నచ్చే, మనందరం భారతీయులుగా మనందరం గడపడే ఒక మంచి మూమెంట్ ఇది. చూడొచ్చు, ఎస్, చక్కటి మాన్యుమెంట్ ఎంత బాగుందో. పట్టుకుంటేనే ఇంకా నర అన్న దేశభక్తి రావాలి. ఇక్కడ ఏం రాసిందంటే, లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అంట. భలే కొన్ని కొటేషన్స్ ద్వారానే మనకి ఆ స్ఫూర్తి, ఆ ఇన్స్పిరేషన్ అనేది వచ్చేస్తుంది కదా. ఫ్లాగ్స్ ఇవి మనకి సంబంధించినటువంటి ఫ్లాగ్స్కి మనం చూస్తున్నాం. ఎంతైనా ఇండియా ఫ్లాగేనండి, దాన్ని ఎవరు తీసేయలేరు. ఆ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. గిఫ్ట్ ఇచ్చారట ఇది కూడా కిషన్ రెడ్డి గారికి. ఆయన చాలా ఇష్టంగా ఇది హాల్లో అమర్చుకున్నారు. చాలా బాగుంది. ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ఇవన్నీ కూడా. యా, ఇది హాల్లో. ఇక్కడ కూడా నేను నాకు చెప్పాను కదా, ఆ ట్రెడిషన్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు, వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇవి మనకి చిన్న చిన్న సింపుల్గా ఉన్నాయి. ఎలిఫెంట్స్ తోటి ఇవన్నీ జస్ట్ వాల్ హ్యాంగింగ్స్ లాగా రెండు సైడ్లు. చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు, ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయి. వెరీ నైస్. ఎలిఫెంట్స్ చూసారా ఎంత బాగున్నాయో, రెండు పక్కల. అండ్ అలాగే గణపతి, ఎక్కువగా గణపతి అంటే ఇష్టం అనుకుంటే చాలా విగ్రహాలు, బొమ్మలు నేను గణపతివి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇది హాల్ మనకి ఈ పార్ట్. అండ్ నెక్స్ట్ లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ చూడొచ్చు, మొదటి నుంచి వారి రాజకీయ కెరియర్ అనేది స్టార్ట్ అవ్వడమే బీజేపీ పార్టీతోటి. ఎంత చక్కగా దానికి గుర్తుగా ఆయన ఇలా తలుపు అంటే డోర్కి కూడా ఇలాగ ఆ పెయింటింగ్ అనేది వేసుకున్నారు, కమలం గుర్తు. అండ్ నెక్స్ట్ ఇటు చూడండి, అశోక చక్రం. ఎస్, అశోక చక్రం అంటే మన భారతీయులుగా మనందరం గర్వపడే మూమెంట్ అది. అసలు జాతీయ జెండాను చూడగానే మనకి ఎంతటి ఆ భావన, భక్తిభావం వస్తుందో. సో దాన్నే ఇలా చక్కగా అశోక చక్రాన్ని ఇక్కడ ఒక డోర్ మీద పెయింటింగ్లా వేయించుకున్నారు కిషన్ రెడ్డి గారు. సో వెరీ నైస్. అంటే ప్రతి విషయంలో కావచ్చు, ప్రతి మూమెంట్లో ఎప్పుడూనూ కావ్యారెడ్డి గారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వారి ఇష్టాలకు అనుగుణంగా అంత చక్కగా డిజైన్ చేయించుకున్న హౌస్ ఇది. సింపుల్గా ఉంది. అండ్ మనకి రూఫ్ కూడా ఎంత హడావిడిగా ఇలా ఏం లేదు, వెరీ క్యూట్ అనిపిస్తుంది. ప్రతి బొమ్మలు కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి. మనం ఇళ్లలో ఎలా డెకరేట్ చేసుకుంటాము, బొమ్మలన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుని హాల్ అనగానే వచ్చిన వాళ్ళందరూ అట్రాక్టివ్గా ఉండడానికి ఇలా బొమ్మలన్నీ పెడతాం కదా, అలా అందంగా పెట్టారు. సో ఓకే, లోపలికి వెళ్ళిపోదాం. వావ్, ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా, అంటే మాట్లాడతారు ఇంకొంచెం పర్సనల్ వాళ్ళు కావచ్చు, ఇంట్లో చుట్టాలు కావచ్చు, ఎవరైనా కాస్త టైం స్పెండ్ చేయడానికి ఏమో మేబీ ఇలా ఉంది. ఇక్కడ పెయింటింగ్ చూసారా ఎంత బాగుందో. రాముడేనా?
ఎస్, చూడొచ్చు రాముల వారు సీతా సమేతంగా కూర్చుని ఉన్నారు చక్కగా. సో పెయింటింగ్ చాలా అందంగా ఉంది. టేస్ట్ అయితే అర్థమైపోతుంది. ట్రెడిషన్కి కల్చర్కి ఎంత వాల్యూ ఇస్తారో వాటి బట్టి వీళ్ళు హ్యాంగ్ చేసినటువంటి ఈ వాల్ డెకార్స్ అంత అందంగా కనపడుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు కృష్ణుడి బొమ్మ ఎంత బాగుంది, లోహంతో తయారు చేసింది కంప్లీట్గా, చాలా వెయిట్ ఉంటాయి అవి. అలాగే గణపతి, లక్ష్మి, సరస్వతి, కుందులు మనకి 4 రకాలు. ఇది కొంచెం పెద్దది, కొంచెం సైజ్, ఇంకా మీడియం సైజ్, చిన్నది. సో ఇలా 4 రకాలుగా డెకరేట్ చేశారు. శ్రీవారి చిత్రపటం పెద్దది. సో ఇది చాలా సింపుల్గా ఇక్కడ. అండ్ మనకి ఇండోర్ ప్లాంట్స్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, చాలామంది మనకి ఇంట్లో కూడా ఆక్సిజన్ ఉండాలి, ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే మొక్కలు ఇంట్లో పెంచుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ అంటూ కొన్ని ఉన్నాయి. అంటే ఎప్పుడైనా సన్లైట్లో పెడితే సరిపోతుంది, వాటికి ఎప్పుడు అవసరం లేదు కదా. అలాంటి ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఫ్లవర్ వేస్. ఇక్కడ చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఓ మై గాడ్, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. జస్ట్ కొంచెం సేపు సన్లైట్లో పెడితే సరిపోతుంది కదండి, అంతే కదా, ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. కాన్సెప్టే అవి కాబట్టి వెరీ క్యూట్. ఇక్కడ ఒకసారి మీరు ఇది చూడొచ్చు. ఒకసారి ఇదంతా మనకి ఎలిఫెంట్, కంప్లీట్గా ఏనుగు బొమ్మ. ఇందులో మొత్తం అన్ని అమ్మాయిలు ఇవి కంప్లీట్గా. అసలు ఈ ఆర్ట్కే చెక్కిన వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి, అంత బాగుంది. వెరీ క్యూట్. యాంటిక్ పీసులే ఉన్నాయి ఎక్కువగా కిషన్ రెడ్డి గారి హౌస్లో. అంటే ఆ టేస్ట్ అర్థమవుతుంది మనకి, డిఫరెంట్గా ఉండాలి. యా, ఇక్కడ చూడొచ్చు. మనకి తెలుసు కదా శివుడు, ఈషా ఫౌండేషన్లో మనకి కనబడుతుంది కదా శివయ్య, అలా అందంగా ఉంటాడు. హాఫే కనిపిస్తారు మనకి. ఇదిగోండి బుట్ట బొమ్మ, కదలమ్మ, కొంచెం కదలమ్మ, కదలమ్మ, బాగుంది కదా ఇలా బుట్ట బొమ్మ. వెరీ నైస్, క్యూట్. చూసాం కదా ఎక్కడికక్కడ మనకి యాంటిక్ అండ్ డిఫరెంట్ పీసెసే కనపడుతున్నాయి. సో ఇది మనకి కిచెన్ వచ్చేసైంది. ఒక్కసారి చూద్దాం కిచెన్ ఎలా ఉందో. ఓ వెరీ సింపుల్, డబల్ డోర్ ఫ్రిడ్జ్. యా, చాలా సింపుల్గా ఉంది. కామన్గా ఏంటంటే మినిస్టర్ గారి ఇల్లు అంటే నిత్యం ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి, లేకపోతే ఎక్కడికైనా ఇన్వైట్ చేయడానికి, స్పెషల్ డేస్కి ఇలా కదా, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కాబట్టి ఫుల్ బిజీగా ఉంటుంది. మనకి ఎప్పుడు ప్రస్తుతం టీ అవుతుంది, టీ ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం కోసం. నాకైతే ఎలా ఉందంటే నార్మల్గా మన ఇళ్ళల్లో ఎలా ఉంటాం అంటే వంటగది అందరి ఇళ్ళల్లో ఒకలాగే ఉంటుంది, కానీ కొంచెం ఇలా మినిస్టర్ హౌసెస్లో కొంచెం స్పెషల్గా ఉంటాయేమో అని అనుకుంటాం కదా మనం. సో అలా ఏం కాదు. దిస్ ఇస్ డబల్ డోర్ ఫ్రిడ్జ్, బాగుంది, వెరీ నైస్. సో ఇలా నెమ్మదిగా పూజా రూమ్. ఇక్కడ కూడా మొత్తం రుద్రాక్షలు ఉన్నాయి, రుద్రాక్షలతో అందంగా అలంకరించారు. వెరీ క్యూట్. చాలా రిలాక్సేషన్, అదే కదా మనకి రిలాక్సింగ్ మూమెంట్. దేవుడి దగ్గర కాసేపు ఆ దైవారాధనలో ఉంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో కావ్యారెడ్డి గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు అంటే బిజీగా ఉంటారు కాబట్టి కావ్యారెడ్డి గారు చాలా సందర్భాల్లో టెంపుల్స్ దగ్గర మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ అలాగే కొన్నిసార్లు 2 సార్లు ఆవిడ టీటీడీ సేవలో కూడా పాల్గొన్నారు. అంటే ఎంత మినిస్టర్ వైఫ్ అయినా కూడా ఆ ఆధ్యాత్మికత ఉండాలి మనిషికి అని చెప్పే విధానంగా భాగంగా ఆవిడకి ఇష్టంతో టీటీడీలో సేవలో కూడా పాల్గొన్నారు 4-5 రోజుల పాటు. సో అంటే అంత ఉంటుంది ఆవిడకి, డివోషనల్గా అంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు క్యూట్గా 2 పిల్లలు, కిషన్ రెడ్డి గారికి పాప బాబు. సో ఇద్దరిని పెట్టుకుని కావ్యారెడ్డి గారు ఎంతో బాగున్నారు. వెరీ క్యూట్ పిక్చర్స్ ఇవన్నీ. ఇలాంటి నిజంగా మెమరబుల్ మూమెంట్స్ అని చెప్పుకోవాలి. సో ఇష్టం తనకి డ్రెస్సింగ్ అంటే, పర్టికులర్గా శారీస్ అంటే. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి అలా, కానీ జస్ట్ పిల్లలతో పాటుగా ఆ ట్రెండ్కి తగ్గట్టుగా ఉండేవాళ్ళు. సో ఎక్కువగా అంటే కిషన్ రెడ్డి గారు ఎప్పుడైతే కంప్లీట్గా ఈ పొలిటికల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారో, సో కుటుంబం బాధ్యత తను తీసుకోవాలి, సో రెస్పాన్సిబుల్గా ఉండాలి, పిల్లలకి ఆ లోటు ఉండొద్దు, అయ్యో డాడీ కొంచెం వర్క్లో ఉన్నారే, మనతో మాట్లాడేట్లా స్పెండ్ చేయట్లేదన్న ఆ బాధ ఉండొద్దని చెప్పి పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ మెయింటైన్ చేయటం. ఓవైపు స్ట్రిక్ట్గా ఉంటూనే ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. అంత ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఖచ్చితంగా తల్లి పిల్లలకి అనేది మనకు తెలుసు కదా. సో ఇక్కడ కూడా చూడొచ్చు. ఇంకొక పిక్చర్ వాళ్ళ అబ్బాయి. సో ఇగో డిఫరెంట్ పిక్చర్స్ భలే ఉన్నాయి ఇక్కడ వెరైటీగా. యా, ఇక్కడ ఇది డెఫినెట్లీ 1 year బ్యాక్ రీసెంట్ పిక్చర్. ఇద్దరు కలిపి సన్మానం చేసినటువంటి పిక్చర్ ఇది. కిషన్ రెడ్డి గారు అలాగే కావ్యారెడ్డి గారు ఇద్దరు. ఆ తర్వాత ఇంకా మనకి డైనింగ్ టేబుల్. ఇది కూడా డైనింగ్ ఏరియా మనకి, జస్ట్ పార్టిషన్ తెలుసు కదా, కామన్గా మనకు ఉండేదే. సో ఇదే ప్లేస్ కిషన్ రెడ్డి గారు భోజనం చేసేది. చాలా తక్కువ తింటారట, మితంగా అడిగాము. అంటే ఫుడ్ ఎలాంటివి ఇష్టపడతారని అంటే డెఫినెట్లీ వెజ్ అంటేనే ఇష్టం. ముందు నాన్ వెజ్ ప్రిఫర్ చేసేవాళ్ళు, కానీ ఇంకా ఆయన వర్క్లో పడిపోయి కంప్లీట్గా లైఫ్లో ఉండటము, ఫుడ్ టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిసార్లు ఆహారం లేట్ అవుతుంది తీసుకోవటం. సో అవి డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వద్ద చేత ఆయన కంప్లీట్గా నాన్ వెజ్కి దూరం అయిపోయారు. పప్పు అంటే చాలా ఇష్టం అట కిషన్ రెడ్డి గారికి. సో ఎప్పుడు ఎంత ప్రేమగా ఇష్టంగా వండిపెట్టినా
కావ్యారెడ్డి గారు వండి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. ఉండేది చాలా తక్కువ టైం. ఎప్పుడైతే ఇలా ప్రత్యేకించి సెంట్రల్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి వారికి ఏంటంటే టైం ఉండకపోవడం, 3 days ఢిల్లీలో, ఇంకొక 3 days హైదరాబాద్లో ఉంటారు. ఇంకొక రోజు డెఫినెట్గా ఈ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కాబట్టి అన్ని ప్రదేశాలు తిరగాల్సి వస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేని పరిస్థితి. సో ఆయన ఎంతసేపు వర్క్, ఆ డెడికేషన్ అలాగే ఉంటారు తప్ప భోజనం అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం అలాగే ఉండదు. బట్ పిల్లలు కావ్యారెడ్డి గారు అయితే నాన్ వెజ్ తీసుకుంటారు చాలా ఇష్టంగా అని చెప్పారు. సో యాజ్ యూజువల్ మనకి డైనింగ్ ఏరియా దగ్గర ఉండేటువంటి క్రాకరీ యూనిట్ ఇది. వీటికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. సో మనకి ఇది డూప్లెక్స్ హౌస్ కదా, సరే పైన కూడా ఎలా ఉందో చూసేద్దాం రండి. ఓకే, డూప్లెక్స్ హౌస్ అన్నాను కదా, పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఇందాక అంటే కావ్యారెడ్డి గారు అడిగాం ఎందుకు ఎక్కువగా వీటికే ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఇంట్లో ఎక్కడ చూసినవే కనిపిస్తున్నాయి అంటే ఇష్టము అలా ఉండడము, ఇంటి నిండా వాటితోనే అలంకరించాలని నా కోరిక. ఇద్దరికి, కావ్యారెడ్డి గారికి అలాగే కిషన్ రెడ్డి గారికి ఇద్దరికి ఇష్టమట. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా చూస్తున్నాం కదా, క్రాటన్స్, వీటికి ప్రత్యేకంగా ఓవర్గా వాటర్ పోయటం కానీ ఎండలో పెట్టడం కానీ ఇవేవి అవసరం లేదు. యా, పెద్ద విండో. యా, ఇదొక ప్లాంట్. చూడ్డానికి మనం ప్లాస్టిక్లో అనిపిస్తుంది కానీ నో, ఫ్రెష్ ప్లాంట్స్ ఇవి. కాసేపు ఎండలో ఉంటే చాలు. సో పైకి వచ్చేసాం. ఇంత పెద్ద పిక్చర్, ఇంత అందమైన పెయింటింగ్ అండి. ఇది క్లాత్ మీద వేసినట్టున్నారు, చాలా బాగుంది. క్లాత్ మీద వేసిన పెయింటింగ్ ఇది. ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంది చూడండి ఇక్కడ కంప్లీట్గా. మనకి ఇక్కడ ఏంటంటే రాముల వారు పట్టాభిషేకం టైం అనమాట. ఇగో హనుమంతుల వారు. సో కంప్లీట్గా రాముల వారికి సంబంధించిన స్టోరీ, రామాయణానికి సంబంధించిన స్టోరీ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇది మొత్తం ఒక ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నారు ఇలా అందంగా. ఓకే, ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలి, కిషన్ రెడ్డి గారికి పర్సనల్ రూమ్ కావచ్చు, ఎక్కువగా స్పెండ్ చేసేటువంటి టైం ఇది ఫ్యామిలీ అంతా కూడా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వర్క్లో భలే ఉంది. లోపల మూవ్ అవుతూ ఉన్నాయి డాల్స్ అనేవి కూడా. చెప్పాయి కదా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మనకి ఏంటంటే జస్ట్ వేజెస్, ఫ్లవర్ వేజెస్ ఎలా ఉంటాయి కింద మనకి వేజెస్లోనే డిఫరెంట్ టైప్స్ ఇక్కడ అందంగా ఇలా డెకరేట్ చేసుకున్నారు. సైజెస్ ఉన్నాయి అందులో. మనం కింద చూసాం కదా దీపారాధన కుందుల్లో సైజెస్ ఎలాగో ఇక్కడ కూడా అలా సైజెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి జర్మన్ సిల్వర్ ఉంటుంది కదా, దాంతో వెండితోటి వీణ ఎంత బాగుందో, క్యూట్గా కనబడుతుంది. సో యాజ్ యూజువల్ మనకి కొయ్య బొమ్మలు, చెక్క బొమ్మలు కింద నుంచి మనకి ప్రతి చోట కనిపిస్తున్నాయి. సో ఎక్కువ ట్రెడిషన్ వాటికి ఇష్టపడే విధంగా. సో ఇది చూసారా ఎంత బాగుందో. జర్మన్ సిల్వర్తో చేసినవి ఏంటంటే మనకి ఎక్కువ షైనింగ్ అవి ఉంటాయి కదా, అట్రాక్టివ్గా కనిపిస్తాయి, లాంగ్ లాస్ట్ ఉంటాయి. సో అందుకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. దిస్ ఇస్ టీవీ యూనిట్. ఇగో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి బొమ్మలు. అండ్ ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. స్వామి వివేకానంద సేవా సంస్థ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, హిందూ పబ్లిక్ స్కూల్ అట, అక్కడి నుంచి ఇచ్చినటువంటిది ఇది. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, హార్సెస్ ఉన్నాయి, హార్న్ లాగా కనిపిస్తుంది మనకి, ఒక కొమ్ములాగా బొమ్మ. మనకి ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గుర్తుగా ఇలాంటివి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని మాన్యుమెంట్స్ కావచ్చు, కొన్ని గిఫ్ట్లు సన్మానించి గుర్తుగా ఉండే విధంగా చేస్తారు కదా. సో అలాంటివి. హే ఇక్కడ చూడండి, పాతకాలంలో మనకి కనిపిస్తాయి కదా, ఇవెలా ఫిక్స్డ్ ఉన్నాయి, మనం తీయడానికి కూడా అవ్వదు. స్వర్డ్స్ అలాగే షీల్డ్ రెండు కలిపి. వావ్ ఎంత బాగుందో. బాల్కనీ అనుకోవాలి, చాలా ప్రశాంతమైన ఏరియా. చక్కగా తులసి అమ్మవారిని ఇక్కడ పెట్టుకున్నారు, తులసి కోట ఉంది. అలాగే మిగతా ఇవన్నీ వీటికి కొంచెం మనకి సన్లైట్ పడాలి కాబట్టి అందుకు కొంచెం బయటనే పెట్టేశారు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చిన్నవి. సో ఇవి గ్రో అయ్యే కొద్దీ తర్వాత కొంచెం పెద్దగా అయినప్పుడు వేరే ప్లేస్లో కింద నార్మల్ నేల మీద పెట్టేయచ్చు. సో చాలా సిట్టింగ్ ఏరియా అనుకుంది. అక్కడ కూడా మనకు ఒక బొమ్మ కనపడుతుంది, ఎంత బాగుందో స్టైల్గా అలా నిలబడి. ఎక్కువగా ఈ బ్రౌన్ కలర్ ప్రిఫర్ చేశారు, అంటే న్యాచురల్గా మనకి అనిపిస్తాయి కదా, సో ఆ కలర్ ప్రిఫర్ చేశారు. రండి లోపలికి వెళ్ళిపోదాం. డోర్స్ ఇవి. సో ఇది సిట్టింగ్ ఏరియా. కిషన్ రెడ్డి గారు ఇందాక చెప్పాను కదా, అంటే మినిమం టైమే ఉంటుంది, ఎక్కువ సమయం కుటుంబానికి కేటాయించడం ఉండదు కాబట్టి ఆ వచ్చినప్పుడే కొంతమందిని కలవడానికి, అప్పుడు కూడా లేట్ నైట్స్లో కూడా ఎవరైనా కలవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అందులో భాగంగా ఉన్న కొద్ది టైం ఆయన ఏమైనా ఉండాలి అని అంటే కనుక ఇక్కడ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేస్తారు. కొద్ది టైంలో ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తారనమాట. సో ఇక్కడ పిక్చర్స్ చూడొచ్చు, ఫ్యామిలీ పిక్చర్. స్టార్టింగ్లో ఎంగేజ్లో కిషన్ రెడ్డి గారు అలా ఉన్నారు, కావ్యారెడ్డి గారు వారి ఫ్యామిలీ పిక్చర్ ఇది. పైకి చూసినప్పుడు మొత్తంగా ఫ్యామిలీ పిక్చర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కూర్చుని స్పెండ్ చేసేటువంటి ఏరియా. ఇక్కడ ఉంది చూడండి ఉయ్యాల, మొత్తం అన్ని బుక్స్ అవి పెట్టారు ఇక్కడ. వెరీ సింపుల్, అంటే ఉన్నవి మనం యూజ్ చేయాలి అనే రూల్ లేదు. సో నార్మల్గానే ఉన్నాయి. నిరంతర సాహితీమూర్తి సినారే బుక్స్ చదువుతారనమాట. సో వీటికి సంబంధించినవన్నీ అన్ని బుక్స్, బుక్ రీడింగ్ కూడా చాలా ఇష్టం అన్నారు కావ్యారెడ్డి గారు. సో మేబీ అందుకేనేమో ఇన్ని చాయిసెస్ ఉన్నాయి. సో వీటికి కూడా చూసారా ఎలా డెకరేట్ చేసుకున్నారు, వెరీ క్యూట్. నార్మల్గా అంటే నేను ఇందాక చెప్పినట్టు మన ఇళ్ళల్లో ఎలా ఉంటే సింపుల్గా డెకరేట్ చేసుకుంటే అలాగే అనిపిస్తుంది. ఇక్కడ అన్ని కూరగాయలు సేల్ చేస్తున్న ఒక పర్సను, అందంగా డెకరేట్ అయిన వాళ్ళు, వీళ్ళు కాశ్మీరీ
ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వాళ్ళవి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఈవిడ, నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముతున్న వాళ్ళు. ఇవి సాధారణంగా మనకి బయట దొరకవు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుగా మనం ఆ ఏరియా ఆ లొకేషన్లో తీసుకుంటాం కదా. సో అలాంటివి అనమాట. కొయ్య బొమ్మలు, ఎద్దుల బండి, అండ్ అలాగే చెట్లు ఎక్కే వాళ్ళు, అండ్ వాటికి సంబంధించిన ఫ్రూట్స్ ఇవి సెల్ చేసేవాళ్ళు, వీటన్నిటికీ కనపడుతున్నాయి. సో ఇక పర్సనల్ రూమ్స్ అనేవి ఆబ్వియస్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొక షోకేస్ ఉంది, మనం అటువైపు నుంచి చూసాం కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంకో ఇక్కడ కిషన్ రెడ్డి గారిది, మేబీ ఇది కూడా ఒక 3-4 years బ్యాక్ పిక్చర్ అనుకుంటా. ఇంకో కప్ మీద వారి ప్రింట్ చేసి ఇచ్చారు, పిల్లల ఫొటోస్. ఇది పిల్ల ఉంది ఇక్కడ. సో ఎస్, ఇక్కడ ఈ క్యాప్స్ చూడొచ్చు, CISF క్యాప్ ఇది, అండ్ అలాగే ఇది CRP దీనికి సంబంధించిన క్యాప్. ఇది హ్యాట్స్ అనేవి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కమలం, ఎస్ మన గుర్తు దీనికి సంబంధించింది. క్యూట్గా ఉన్నాయి బొమ్మలు. బ్రాన్స్తో తయారు చేసినటువంటి బొమ్మ చూసారా, ఇక్కడ హార్సెస్తో ఉంది, అంటే ఏమంటారు, గుర్రబండి, అది అక్కడ కనిపిస్తుంది మనకి. బెస్ట్ విషెస్ 2010లో కావ్యారెడ్డి గారికి ఇచ్చిన గిఫ్ట్ అది, ఆవిడ గుర్తుగా పెట్టుకున్నారు. వీణ. సో ఇవన్నీ డిఫరెంట్గా కనపడుతున్నాయి మనకి. సో ఇది కిషన్ రెడ్డి గారి పర్సనల్ రూమ్. అండ్ నెక్స్ట్ రాముల వారు, చెప్పాగా ఆధ్యాత్మికంగా అడుగడుగున మనకు కనిపిస్తాయి, డిఫరెంట్వి కనిపిస్తాయి. అందులో భాగంగా ఇలా రాముల వారిది ఎంత హాయిగా అనిపిస్తుందో ఇలాంటి పిక్చర్స్ చూస్తే. ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంది, చెక్క మీదనే అలా పెయింట్ చేశారండి. సీతారామ లక్ష్మణులో హనుమాన్ వారు పాదసేవ చేస్తున్నట్టుగా, వెరీ క్యూట్. బుక్స్ ఇందాక చెప్పాను కదా, ఇవే కనిపిస్తూ ఉన్నాయి. ఆకుపచ్చ సూర్యోదయం, చాలా బుక్స్ ఉన్నాయి. ఇష్టం అనుకుంటా చదవటం అనేది, రైట్. సో ఆ ఉన్న టైంలోనే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వటం. ఎప్పుడైనా సరే ఇల్లుని బట్టి చెప్పేయచ్చు మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉంటున్నామని. ఎంత సింపుల్గా ఉందంటే నార్మల్ హౌస్ లాగానే అనిపిస్తుంది అందరికీ. మనం కామన్గా మన ఇళ్ళలో ఎలా మనకున్న టైం బట్టి సర్దుకుంటాం. అఫ్కోర్స్ ఎంత కొంచెం సర్వెంట్స్ ఉంటారు కాబట్టి ఇంకొంచెం నీట్గా మెయింటైన్ చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. వెరీ క్యూట్. నాకైతే చాలా నచ్చింది, సింపుల్గా అనిపించింది. ఇంకా రెస్పెక్ట్ పెరుగుతోంది. అంటే ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడం, ప్రజా జీవితంలో ఉండి ఓవైపు మినిస్టర్గా ఉంటూ ఇంత సింపుల్గా ఒక లైఫ్ని లీడ్ చేయడం అనేది అది నిజంగా మామూలు విషయం కాదండి, చాలా కష్టం. నార్మల్గా అన్నిటికీ మనం ఎన్నో వాటికి లొంగాల్సి వస్తుంది, బట్ అవన్నీ కాదు. కష్టపడి పైకి వచ్చాను, ఆ కష్టం నాకు తెలుసు. సింపుల్గా ఉండడం ఇష్టం అని చెప్పి ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు చెప్పారో అదే అంగీకరిస్తూ కావ్యారెడ్డి గారు కూడా, సో ఆయన అడుగుజాడలో నడుస్తాను. ప్రత్యేకించి కావ్యారెడ్డి గారు చెప్పేది ఒకటే మాట, నాకు ఇన్స్పిరేషన్ కిషన్ రెడ్డి గారు. అలా ఉండడం అనేది మేబీ మొదట్లో అడ్జస్ట్ చేయడం కష్టమైనా కానీ, అమ్మో ఒక పొలిటికల్ లీడర్ని పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుందని ఆవిడ అనుకున్నారట. కానీ తర్వాత ఆయన పంథాలోకి వచ్చేసారు, అంతే సింపుల్ లైఫ్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు చూసిన ఇల్లు అయితే 12 yearsగా ఇదే ఇంట్లో ఉంటున్నారు, ఎక్కడ మారలేదు. మినిస్టర్ అయిన తర్వాత కామన్గా మారదాము, లేకపోతే వేరే చోటుకి వెళ్తే బాగుంటుంది సెక్యూరిటీ పర్పస్లో. చాలామంది సెక్యూరిటీ పరంగా కూడా హింట్స్ ఇచ్చారు, చెప్పారట కూడా, సజెస్ట్ చేశారు మీరు మారితే బాగుంటుంది అన్నా కానీ వద్దు, మేము ఇలాగే ఉండాలనుకుంటున్నాం, మాకు ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేయడమే ఇష్టం అని చెప్పి ఇక్కడే ఉంటున్నారట. సో అప్పటిలాగానే ఇప్పుడు ప్రస్తుతం టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ విభాగానికి సంబంధించి ఆయన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సో ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. నార్త్ సైడ్ కూడా ఇంకొన్ని బాధ్యతలు ఆయనకి అప్పగించడం జరిగింది మోదీ గారు. సో అందులో భాగంగా కేవలం 3 రోజులు మాత్రమే హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక్కడ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండడానికి టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక స్టెప్ ఇనిషియేటివ్ తీసుకుని కావ్యారెడ్డి గారు, ఇంతకు ముందెప్పుడు ఆవిడ బయటికి రాలేదు, ఇప్పుడిప్పుడే రావడం, ఫౌండేషన్లు స్థాపించడం, దాని నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేయడం, వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. సో మాకు అనిపించింది ఇంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పారు, ఒకసారి చూద్దాం కిషన్ రెడ్డి గారి హౌస్ ఎలా ఉంటుందో అని. అందుకే వచ్చాము, యాక్సెప్ట్ చేశారు, హౌస్ అంతా చూసే అవకాశం మనకి దక్కింది. వస్తున్నారు మేడం, ఒకసారి మాట్లాడదాం. సో చూసాం కదా ఇల్లంతా ఎంత నీట్గా ఉంది, చాలా సింపుల్గా అనిపిస్తుంది. మేడం బిజీగా ఉన్నారు, మనకి ఇచ్చిందే కొంచెం టైం, బట్ బయటికి వెళ్ళాలన్నారు, హెక్టిక్ టైం కాబట్టి. చాలా బాగుందండి మీ హౌస్ అయితే, నాకు చాలా చాలా నచ్చింది. సో అన్నీ డిఫరెంట్ అండ్ యాంటిక్ పీసెస్ కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ అంటే మీరు ఇష్టంగా సెలెక్ట్ చేసుకుని తీసుకున్నావా? నాకు అలా ఇల్లు కొంచెం ట్రెడిషనల్గా యాంటిక్ పీసెస్తో ఉండాలి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ప్రత్యేకించి అన్ని కలెక్ట్ చేసి. ఓకే, మళ్ళీ మనకి ఏంటంటే కొయ్య బొమ్మలు, కొండపల్లి బొమ్మలు ఇవే కనిపిస్తున్నాయి. ఇష్టమా మీకు? అవును, నాకు చాలా ఇష్టం. అంటే మన ట్రెడిషనల్ ప్రమోట్ చేసేవి అట్లాంటివి, సింపుల్ అయినా పెద్దవైనా ఏవైనా కూడా కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలి, ఆర్టిస్టిక్ గా ఉండాలి అనేది నా కోరిక. నాకు అలా ఉంటే ఇష్టం, అందుకే అట్లా కొంచెం ప్రతి చోట అవే కనిపిస్తున్నాయి. అనువునా కూడా చాలా బాగుంది. విన్నాను మీ సుమన్ టీవీ కూడా యూట్యూబ్ లో #1 అని విన్నాను. చాలా హ్యాపీగా ఉంది మీరు మా ఇంటికి రావడం, మోస్ట్ వెల్కమ్. అండ్ అందరికీ నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రైట్.
చాలా బిజీగా ఉన్నారు, వేరే ఒక కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా మొత్తానికి చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేసినటువంటి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అలాగే వారి సతీమణి కావ్య రెడ్డి గారు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ హౌస్ ఎలా ఉందని చూడాలని చెప్పి చాలా మందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆవిడ కూడా అంటారు సెలబ్రిటీస్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటుంది చాలా మంది. కానీ అందులో భాగంగానే అసలు మేము అనుకున్నాం చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, బట్ యాక్సెప్ట్ చేశారు. చూసే అవకాశం మనకి దక్కింది. చాలా చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇందాక అన్నట్టుగా కామన్గా భావిస్తాం కదా, లగ్జరీగా ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్ట్రీ ఆ హోదా వచ్చినప్పుడు డెఫినెట్లీ సెక్యూరిటీ పర్పస్లోనైనా సరే వేరే ప్లేస్కి మారటము, ఇలా ఒక ఫుల్ సీసీ కెమెరాలు ఉండడం అన్నీ చూస్తాము. బట్ ఇక్కడ ఎక్కడా నాకు సీసీ కెమెరాలు కానీ లేకపోతే ఒక ఫుల్ హైఫై లుక్ కానీ ఏమీ కనిపించట్లేదు. నార్మల్గా మనందరం ఉన్న ఇల్లులాగే ఉంది. ఇంటి నిండా అదే అడిగాను, ఏంటి ఎక్కువగా వీటికే ప్రిఫరెన్స్ ఇచ్చారంటే, నాకు ఇష్టం యాంటిక్ పీసెస్ ఉండడం, కొయ్య బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, చెక్క బొమ్మలు, ఇవే ఇష్టం. సో వాటితోనే అందంగా అలంకరించుకున్నారు. డిఫరెంట్వి ఉన్నాయి. దాంతోపాటుగా హాల్లోకి ఎంటర్ అవగానే మన కిషన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినవి కనబడుతున్నాయి. అండ్ అలాగే గ్రీనరీకి కూడా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో ఇదండి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, కావ్యారెడ్డి గారి హౌస్. చూస్తారు కదా, ఇది వాళ్ళ వీడియో. నమస్తే.